ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర బీసీ ఏదైతే రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షమ్మ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి మరి వచ్చినప్పటి నుండి పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో పార్టీలో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు కింది స్థాయి నుంచి మన లెక్కలు తీసి మరి చాలా మటుకు అన్యాయం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున అబ్జర్వర్ వేసి పార్టీ సంస్థాగతంగా కింది స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసేట్టు అవుతుంది. నారాజు ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అందరికీ ఒక ఉత్సాహం తీసుకురావుతుందని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా మనం చాలా మటుకు వెనుకబడాలనే ఉద్దేశంతో మన కార్యకర్తల మనోభావం దెబ్బతీయవద్దు వారికి అన్ని విధాల అవకాశాలు కలిగే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించడం చాలా సంతోషకరం. ఏదైతే పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో 6 గ్యారంటీలు మరి చెప్పడం జరిగింది. మన మేనిఫెస్టోలో లేని కూడా అయితే రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు చాలా పథకాలు కూడా మరి ఆడపిల్లల కోసం కావచ్చు, అక్క చెల్లెల కోసం కావచ్చు, అదేవిధంగా పెద్దలకు కావచ్చు, రైతులకు కావచ్చు, కార్మిక కర్షకులకు కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 6 గ్యారంటీలలో ఏదైతే రైతులకు సంబంధించి 12,000 రూపాయలు రావడం కావచ్చు, ఫ్రీ బస్సు కావచ్చు, అదేవిధంగా ఉచిత కరెంట్ కావచ్చు 200 యూనిట్ల వరకు ఇలాంటి కార్యక్రమాలు ముందు చేసుకున్న పోతుంది. రేషన్ కార్డులో గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా 10 ఏళ్ళుగా ఉన్న రేషన్ కార్డులను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వాటి నుండి ఎవరు అర్హులు వారికి ఖచ్చితంగా చెందాలి రేషన్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో తెల్ల రేషన్ కార్డు ఇచ్చిన ఘనత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గదని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్పారు తప్పదు. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది మరి వెనుకబడిన వారు ఉన్నారు. వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు చేయాలనే ఉద్దేశంతో అనునిత్యం మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం వారు అహర్నిశలు కృషి చేసిన సంగతి మనందరం చూస్తూ ఉన్నాం. కానీ కరడు కట్టి కొంతమంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇష్టారీతిన మరి మాట్లాడుతూ సోషల్ మీడియాలో అక్కర్రాని మెసేజ్లు పెడుతూ వీడియోలు పెడుతూ కాంగ్రెస్ గవర్నమెంట్ ను మరి కింది స్థాయిలో మరి దిగజార్చే ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తున్నారు. అవన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మన కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు తిప్పికొట్టిన సంగతి మరి పైదాకా వదిలేదు. కానీ సోషల్ మీడియా పరంగా ఈ రోజు ప్రపంచాన్ని ఏలుతున్నది సోషల్ మీడియా. అలాంటి సోషల్ మీడియాలో మనం ఖచ్చితంగా ముందుండాలి. చేసిన పని కూడా మనం చెప్పుకోలేకపోతున్నాం అంటే మనము ఎన్ని పనులు చేస్తున్నామో మరి అవుతున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు తెలియాల్సిన సంగతి ఉంది. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం కానీ కార్యకర్తలు చిన్న చిన్న విషయాల వల్ల నారాజు కావచ్చు, లేకపోతే వాళ్ళు పర్సనల్ పనులు కాకపోవడం కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న విషయాలు తప్ప ఎక్కడ కూడా మరి మా కార్యకర్తలు మరి ముందు వరుసలో ఉండాలి అని చెప్పి ఉద్దేశించి చెప్తుంది అర్థమైంది. అంతేకాకుండా మన మత్స్య విషయం వస్తే పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు ప్రేమలు మరి వారు గెలవక ముందు నుంచి కూడా మరి వారి సొంత డబ్బును ఈ ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఖర్చు పెడుతూ మరి దసరా పండుగను లేదా ఆపద కాలంలో రైతులకు కావచ్చు, కర్షకులకు కావచ్చు ఎప్పటికప్పుడు ఏదో ఒక పని కాకుండా చేసిన పోతూ ఉన్నారు. అన్న ఒకటి ఆ మధుర మీనాక్షి సాక్షి చెప్తున్నాం, కష్టంలో నష్టంలో ఏ పార్టీ కోసం ఎవరు కష్టపడే రీతిలో కాంగ్రెస్ పార్టీ కోసం పెద్దలు ప్రేమసాగర్ గారు అహర్నిశలు కష్టపడే సంగతి ఈ జిల్లా ప్రజలందరికీ. కాబట్టి మన మీనాక్షమ్మకు ఖచ్చితంగా సార్ సేవలు కావచ్చు, సాధిస్తున్నటువంటి ఈ యొక్క కృషి కావచ్చు, పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి తీరు కావచ్చు చెప్పాల్సిన బాధ్యత కూడా మీరు తీసుకోవాలని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడ కూడా అసలు తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది మన కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. అయినప్పుడు కూడా మరి చాలా మంది మరి మా ప్రేమసాగర్ గారి ఆలోచన తీసుకొని మన అక్షరపరం కూడా ఎవరైనా ఎమ్మెల్యేలకు వచ్చినా కూడా అన్న ఇవన్నీ పనులు వేస్తామని చెప్పేసి సార్ అడుగుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు. ఈ విధంగా చేస్తున్నా అంటే సార్ ఒక విజన్ నాయకుడు మనకు దొరకడం చాలా
ఎంతో మంది ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు. కానీ విజన్ ఉన్న నాయకుడు రావడం చాలా అదృష్టం. అది మన మంచాలకు కట్టిందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం నాకు కూడా సంతోషం అని చెప్పేసి చెప్పడం ఉంది. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, ఏదైతే మరి మాజీ ఎమ్మెల్యే నిజంగా ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానికి మాట్లాడు ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఒకటి ఉందా అని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే తెలియదు. నిజంగా కదా, అసలు ఇండస్ట్రియల్ పార్క్ ఉంటుంది, ఇట్లా చేయొచ్చు, నిరుద్యోగ ఉద్యోగాలు కల్పించవచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇంకా వ్యాపారం పెంచుకునేందుకు కార్యక్రమాలు చేసే ఉద్దేశం మనతో ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చి దాదాపు 250 ఎకరాలలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొస్తే దానికి అడుగులుగా కాలంలో కట్టలు పెట్టి అర్థం అనే ప్రయత్నం ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కావచ్చు బీజేపీ చేశారు. అయినప్పటికీ పెద్దలు ప్రేమరావు గారు అవన్నిటి పడపదలు చేస్తూ తిప్పికొట్టు 90% చెక్కులను కూడా నిర్మాణం ఇవ్వడం జరిగింది. అంటే మనం చేసే కార్యక్రమం మీద చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా అవుతుందని చెప్పేసి నిదర్శనం ప్రేమరావు గారు. అదే కాకుండా మాతా శిశు హాస్పిటల్ మంచిర్యాల నడిపోతున్న కట్టడం అయ్యా అంటే వాళ్ళు తీసుకొచ్చి గంగోడు కట్టి అంత తెలుసురామా, అంత తెలుసుగా ఎక్కడ కట్టిండు గంగోడు కట్ట 3 సార్లు పోయిందా లేదా? 3 సార్లు పోతే మా మహిళా కార్యకర్తలు మా నాయకులు అందరం పోయి రాత్రి 12-1 దాకా ఉండి బాధితులు పాపం రక్తం కాకుండా వాళ్ళందరూ సెక్షన్ చేసిన గుడ్లను పట్టుకొని వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. అది కూడా చెల్లించిన ఆ రోజు ప్రిన్సిపల్ చెల్లించి డీసీ అధ్యక్షులు సూర్యకుమార్ చెల్లించిన తర్వాత ఈ యొక్క హాస్పిటల్ ఖచ్చితంగా మడిపోతూ మంచిర్యాల మడిపోతున్న ఐదు పడతారని చెప్పారు. దానికి చెప్పింది చేసినట్టుగా పేపర్లో మరి మొన్న 50 కోట్లతోని శంకుస్థాపన చేసాం. మళ్ళీ 250 కోట్లతోని మన నిధులు మంజూరు చేసిన ఘనత కూడా మా పెద్ద పేపర్లో చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా చెప్తా పోతే చాలా ఉన్నాయి. ఇక్కడ స్టేడియం లేదు, ఇక్కడ చాలా మంది యువకులు మరి ఇక్కడ క్రికెట్ కావచ్చు, బాస్కెట్ కావచ్చు, లేకుంటే ఎన్నో క్రీడలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. అయినప్పుడు స్టేడియం లేదు, చిన్న గ్రౌండ్ లేదు. గ్రౌండ్ లేకపోతే నేను గెలిచిన తర్వాత గ్రౌండ్ ఖచ్చితంగా నిర్మించాలని చెప్పారు. 10 ఎకరాలలో సాయిగుంటలో 10 ఎకరాలలో దాదాపు 13 కోట్లతో మరి స్టేడియం తలపెట్టారంటే వారి మరి ముందు చూపు మార్గదర్శనకు మరి ఏమో మనం ఖచ్చితంగా వారు చేయవలసిన సందర్భం. అంతేకాకుండా ఏదైతే మరి ఇక్కడ స్కూల్స్ అంటే విద్య మీద వైద్యం మీద ఏ విధంగా ఉందో విద్య మీద కూడా ఖచ్చితంగా మంచి అవకాశం అంటే ఇక్కడ మంచి అవకాశం కల్పించాలి. ఇక్కడ ప్రజలు ఇక్కడ విద్యార్థి ఇక్కడ చదువుకోవాలి. దూర ప్రాంతాల కర్నూలు కావచ్చు, వరంగల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అక్కడ చదువుకుంటే మరి వేరే డబ్బులు ఖర్చు అవుతున్నాయి. నా పేద ప్రజలకు ఖచ్చితంగా ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్ట్ కింద సీఎం గారు కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, దాని తర్వాత మన నియోజకవర్గానికి దాదాపుగా 4,000 మంది చదువుకునే విధంగా దాదాపుగా 150 కోట్లతో నిర్మిస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ నిర్మిస్తున్న ఘనత కూడా పెద్ద ప్రేమరావు అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకునే అవకాశం. అంటే వారికి ఉన్న విషయం అర్థం చేసుకోవాలి. అంతేకాదు ముఖ్యంగా ఆడబిడ్డలు దసరా కావచ్చు, పిల్లలైతే మగవాళ్ళు కావచ్చు, మరి బండి వేసుకొని మార్కెట్ పోయి కూరగాయలు కొనుక్కోవచ్చు, లేకపోతే ఆడబిడ్డలు అయితే బట్టల కోసం వెళ్తుంటారు. ఎప్పుడన్నా అక్కడ బండి పోతే ఇంకో బండి పోయి సందర్భం ఒక బండి పోతే ఇంకో బండి పోయిందా? అలాంటి సందర్భాల్లో వ్యాపారస్తులతో ఒప్పించి వారిని మెప్పించి దాదాపుగా 10 ఫీట్ల లోపు మరి వాళ్ళందరినీ వెనుక జరిగితే ఈ రోజు సుందరం అందరంగా చేయడానికి కూడా 78 కోట్ల రూపాయలు కూడా మన జీవో తీసుకొచ్చిన ఘనత కూడా పెద్ద ప్రయత్నం చెప్పేసి ఈ సందర్భంగా చెప్పగలరు. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ మరి మాజీ ఎమ్మెల్యే ఎంతో చెప్పుకున్నాం. ఎందుకు చెప్తున్నామంటే విజన్ లేని నాయకుడు 20 సార్లు 20 ఏళ్ళు ఉండేది, 1 సంవత్సరం ఉండేది. 20 ఏళ్ళు మన మంచాలను ఎక్కడో ఉండాల్సిన మంచాలను తీసుకుపోయి పాలకత్వం లేకుండా చేసి మరి ప్రయత్నం చేసిండు. అవన్నీ ప్రధానమంత్రి చేస్తూ ప్రేమరావు గారు ప్రతిక్రమం చేస్తారు. అందులో భాగంగా మొన్న మన ప్రెస్ మీట్ లో నా అంతర్గా బ్రిడ్జ్ అంటాడు. అంతర్గా బ్రిడ్జి రోడ్డు చూడాలి అన్న మీరు వస్తా ఉంటే ఇట్లా చిన్న రోడ్డు కడుతుంది. ఈ బ్రిడ్జిని తిరిగి ఇట్లా వచ్చి రోడ్డు పోవాలి. ఆ రోడ్డుకు ఇక్కడ లింకప్ చేసి అంతర్గా బ్రిడ్జి కన్నా ప్లాన్ చేసిండు. ఎందుకంటే ఆయనకు అంతర్గా 30-40 ఎకరాల భూమి ఉన్నది, మాజీ లేదు. దాన్ని ఉద్దేశంతో ఆడ అంతర్గా బ్రిడ్జి కట్టాలని చెప్పేసి చేసి అది కూడా 2019లో కేసీ ఎలక్షన్ వచ్చినప్పుడు అంతర్గా బ్రిడ్జి కట్టాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నిలకడ వచ్చిన జీవో ఇచ్చిండు. తర్వాత సంవత్సరాలకి 50 కోట్లు తీసేస్తామని చెప్పి ఇచ్చిండు. ఇంకో సంవత్సరానికి 100 కోట్లనే, ఇంకో సంవత్సరానికి 120 కోట్లనే, ఇంకో సంవత్సరం 160 కోట్లనే. మొత్తం మీద ఎలక్షన్ వచ్చింది. ఆ బ్రిడ్జ్ అయింది. నేను విజయమ్మ నాయకుడు, నేను కట్టిన చెప్పేసి లబోదిపో కొట్టుకుంటాను. నువ్వు ఎన్ని మొత్తుకున్నా, నువ్వు ఎంత లబోదిపో అన్నా, నీవు 20 ఏళ్లలో ఈ మంచిర్యాలలో పునాదులు చేసిన
కష్టపడ్డ తరుణంలో అసోబాద్ లో దాదాపు 26 కేసులు పెట్టిండ్రు అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం. అది మీకే తెలుసన్నా, మీకు కూడా మరి ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీ నియోజకవర్గంలో మేము కూడా చూసామన్నా. మిమ్మల్ని కూడా జైల్లో పెట్టారు, ఎన్నో ఇబ్బందులు చేసారు, అయినా కూడా పార్టీ విడిచిపెట్టుకోలే. అదే క్రమంలో ప్రభుత్వాలు కూడా ఎంతో కష్టపడ్డారన్నా. వారికి ఖచ్చితంగా సముచిత న్యాయం కావాలి. వారికి ఇచ్చే వరకు మేము పోరాడతాం. ఇవ్వకుండా మాత్రం మరి వారు ఏ నిర్ణయిస్తున్న ఆ నిర్ణయాన్ని కట్టమందని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా వారు ఈ పార్టీని ఏదైతే కాపాడిందో అదే పార్టీ ప్రేమసారావు గారిని కాపాడని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలందరికీ, ముఖ్యంగా ఇక్కడ వచ్చి ఇన్ఛార్జ్ అవ్వచ్చు ప్రేమసారావు